అందరికీ నమస్కారం. ఒక మహామనిషి జీవితంలో మచ్చేసినటువంటి మహిళ, రాజకీయాల్లోనే పదవుల కోసం బంగారు వస్తువులు తీసుకునే మహిళ అకస్మాత్తుగా బయటకు వచ్చి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ వలకపోస్తుందండి. ఆ మహిళ మన ఎవరో కాదు, వీరగంధం లక్ష్మీ పార్వతి. వీడేందిరా వీరగంధం లక్ష్మీ పార్వతి అంటున్నారు, ఆమె నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పుకుంటుంటే అంటే మేము ఒప్పుకోమండి. ఆమె వీరగంధం లక్ష్మీ పార్వతి. ఎందుకంటే వీరగంధం సుబ్బారావు గారు చెప్పారు, ఆమె 15వ ఏటనే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ని పెళ్లికి ఒప్పించిందో, ఆయన్ని పెళ్లికి ఎలా ఒప్పించిందో ఆయనే చాలా ఇంటర్వ్యూస్లో చాలా వివరంగా చెప్పాడు. అలాంటి మహిళ ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి మీ ఆత్మకథ రాస్తాను అని చెప్పి ఆయన పంచన చేరి ఒక నిండు సభలో తాళి కట్టుకునే విధంగా తీసుకెళ్ళిందండి. మరి వీరగంధం సుబ్బారావు గారినే బ్లాక్మెయిల్ చేసిన మహిళ మరి మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసిందో కూడా మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చూస్తే కనుక ఆమెకి ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతప్పుడు మాత్రమే ఆయన గారి మీద ప్రేమ వస్తుంది. మరి గతంలో కూడా కొన్ని చూసాం మనం. ఎన్టీఆర్ అభిమాని 1924 మధ్యలో కాల్ చేసి, అమ్మ రాష్ట్రంలో ఎన్టీఆర్ వారికి విగ్రహాలు పగలగొడుతున్నారు తల్లి అని చెప్పి మాట్లాడితే, నోరు ముయ్యరా లం కొడక అని చెప్పి ఫోన్ పెట్టేసిన ఘనత ఈ మహాతల్లిది. ఈరోజు బయటకు వచ్చి ఎన్టీఆర్కి వెన్నుపోటు అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ మహిళ మాటల్లోనే వింటూ అయితే మనం విశ్లేషణ అయితే చేద్దామండి. వెన్నుపోటుకు 30 సంవత్సరాలు సుదీర్ఘమైన సమయం అయినా వెన్నుపోటుదారుడు ఆనందంగా అధికారాన్ని అడ్డదారిలో మళ్ళీ చేజిక్కించుకుంటూ ఎన్ని అక్రమాలకైనా పాల్పడుతూ దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మోసం చేస్తూ మళ్ళీ అధికారంలోకి రావటం జరిగింది. కడుపుకు అన్నం తింటున్నావా, జగన్మోహన్ రెడ్డి వేసే భిక్ష తింటున్నావా? భిక్ష కాదులే, ఆయన వేసే ఎంగిలి మెతుకులు తింటున్నావా? వెన్నుపోటు అని మాట్లాడుతున్నావు కదా లక్ష్మీ పార్వతి, వీరగంధం లక్ష్మీ పార్వతి. 1995లో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనుకుంటే గనక 99లో ఆయన గెలిచేవాడా? అవకాశం లేదు కదా. ఆ రోజు నువ్వు చేసిన చండాల పనులు నచ్చక పార్టీలో ఉన్న కీలక నేతలందరూ ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని పిలిచి, అయ్యా మీరు ఒప్పుకుంటారా, లేదంటే ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఈ పెద్ద మనిషిని మేము ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం, ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారేక, ఎందుకంటే 1/3 మెజార్టీ అంతా 3 వంతుల మెజార్టీ అంతా మా పక్కన వచ్చేసింది, తెలుగుదేశం మాది అని చెప్పి మేము కోర్టుకు వెళ్ళబోతున్నామని చెప్పిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళందరినీ సముదాయించి, అలాగే ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని మొత్తాన్ని పిలిచి పరిస్థితి వివరిస్తే గనక, ఒక వ్యక్తి నేను వెళ్తాను అన్నగారి దగ్గరికి, నేను మాట్లాడతాను పరిస్థితి అని చెబితే, అన్న ఎన్టీఆర్ గారు ఉన్న రూమ్లో కూడా ఎంటర్ కానీయకుండా ఆ మనిషిని నువ్వు గడపలోంచే తరిమి కొట్టావు, గుర్తుందా నీకు? ఈరోజు బయటకు వచ్చి వెన్నుపోటుదారుడు అంటున్నావు, ఎలక్షన్ కమిషన్ మోసం చేసి గెలిచాడు అంటున్నావు, ప్రజల్ని వంచేస్తున్నాడు అంటున్నావు. ప్రజల్ని వంచే వ్యక్తి అయితే కనుక 4వ సారి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అందుకే చెప్పేది, అప్పుడప్పుడైనా సరే కంచంలో అన్నం వేసుకొని తిను. జగన్మోహన్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకులు దాంట్లో వేసుకొని తినమాకు. వెన్నుపోటు ఎవరికి పొడిచారు? అసలు ఎన్టీఆర్ గారు చనిపోయిన సమయంలో ఆయన పక్కన ఉంది ఎవరు? నువ్వే కదా. ఆ రోజు నైట్ ఏం జరిగింది నువ్వు సమాధానం చెబుతావా? తెల్లవారుజామున 2:30-3 మధ్యలో ఆయనకు హార్ట్ అటాక్ వస్తే కనుక మీ ఫ్యామిలీ డాక్టర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ డాక్టర్ని పిలవకుండా గైనకాలజిస్ట్ని ఎందుకు పిలిపించావు? ఏం జరిగింది? హార్ట్ అటాక్ వస్తే కనుక గైనకాలజిస్ట్ వచ్చి ఏం చేస్తారు? అసలు నువ్వు ఆయన్ని ఏం చేయాలనుకున్నావు మహాతల్లి? కొంచెమైనా సిగ్గు శరం లేదు నీకు? అరే నీ కొడుకుని చూసి, నీ కడుపున పుట్టిన కొడుకుని చూసి బుద్ధి తెచ్చుకో. తన తండ్రి ఇంటి పేరే పెట్టుకున్నాడు, ఇప్పటికే వీరగంధం అనే పెట్టుకున్నాడు. నేను దగ్గరకు రానిస్తున్నాడా నీ కొడుకు? ఆఖరికి నీ మనవడైనా నేను దగ్గరకు రానిస్తున్నాడా? రానిడు కదా. నిన్న నానమ్మ అని చెప్పుకోవడానికి కూడా నీ మనవడు ఇష్టపడ్డావు, నువ్వు నా తల్లివే అని చెప్పుకోవడానికి నీ కొడుకు ఇష్టపడ్డావు. నువ్వు కూడా బయటకు వచ్చి ఈరోజు వెన్నుపోటుదారుడు అది ఇది అని మాట్లాడుతున్నావు. ఇంకా ఏదో మాట్లాడుతుందండి మహాతల్లి, విందాం.
వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాడు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా? బీజేపీకి కూడా, బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈ రోజు రాష్ట్రాన్ని ఒక రావణ కష్టంలో మార్చేసినటువంటి రెడ్ బుక్ ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం, నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి మా జగన్ గారి ప్రభుత్వం అంటున్నావు నువ్వు, మా రాజశేఖర్ రెడ్డి అన్నావు, పంచె కట్టుకొని వెళ్ళాడు, పంచె ఎక్కడ పోయిందో తెలియదు, పావురాల గుట్టలో పాప మన కూడా చనిపోయిన గురించి మా రాజశేఖర్ రెడ్డి అనుకుంటా వెళ్ళావు. ఏమైంది? నువ్వు అడుగు పెట్టావు, హెలికాప్టర్లోనే పోయాడు అయ్యగారు. నువ్వు అడుగు పెట్టావు, మహానాయకుడు అయినటువంటి ఎన్టీఆర్ గారిని కోల్పోయింది ఈ రాష్ట్రం. నువ్వు అడుగు పెట్టావు, ఏదో లేదు జనాలందరూ చెప్పుకున్నట్టు వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు కాదు లేండి, అసలు లెక్క ప్రకారం అయితే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు, వాళ్ళన్నా చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు మహానేత మహానేత అని చెప్పి. ఆయన మహామేతో అది తర్వాత మనం మాట్లాడుకుందాంలే, కానీ ఈ సబ్జెక్ట్లో అవసరం లేదు. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నావు. అధికారంలోకి వచ్చే సంగతి దేవుడిరుగా అమ్మా, ముందల అసెంబ్లీకి రమ్మను. అధికారంలోకి వచ్చే సంగతి దేవుడెరుగు. ముందర అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఎదురుగా నారా లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇవన్నీ కాదు అనుకుంటే సరే, వాళ్ళని చూడలేరు, మొహం అటు తిప్పుకోలేరు కాబట్టి స్పీకర్ చైర్లో అయ్యన్న పాత్రుడు గారు ఉంటారు. సరే ఆయన్ని కూడా చూడలేరు అనుకుందాం. ఇవన్నీ కాదనుకుంటే రఘురామ కృష్ణరాజు గారు ఉంటారు. రమ్మనమ్మా. అధికారం సంగతి దేవుడెరుగు, అధికారం సంగతి దేవుడెరుగు. మొదలు అసెంబ్లీకి రమ్మని జగన్మోహన్ రెడ్డిని. అధికారంలోకి వస్తే ఇది నా ప్రతీకారం. ఏందమ్మా నీ ప్రతీకారం? బోడి ప్రతీకారం. అసలు నువ్వు అసలు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వెవరు ప్రతీకారం తీర్చుకుంటానంటానికి? ఆయన నిన్నేం చేశారు? అవునులే, నిన్ను నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల. హరికృష్ణ గారు అయితే గనక నీకు సరైన సమాధానం చెప్పేవాళ్ళమ్మా. మెడబట్టి ఇంట్లోంచి గింటాడు, గుర్తుందా నీకు? హరికృష్ణ గారే నీకు సరైన సమాధానం చెబుతారు. బాలకృష్ణ గారు కూడా మహిళవని చెప్పి నిన్ను వదిలేస్తున్నారు, కానీ ఆయనకున్న కోపానికి, ఆయనకున్న ఆవేశానికి నువ్వు ఇంతే మాట్లాడుతుంటే గనక ఎప్పుడు ఆయనకు బీపీ లేచిద్ది. ఆయనకు బీపీ లేచిన రోజు నిజంగానే ఏపీ వణికింది. ఆ ఏపీ వణకటంతో పాటు నీ కింద మాత్రం భూకంపం వచ్చింది. అది గుర్తుపెట్టుకో. మేము అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారిని లోపలేపిస్తాను, నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఇదిగో ఇది గుర్తుపెట్టుకోమ్మా. ఇంకా చాలా మాట్లాడుతున్నాను, విందాం. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయ అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ చేపిస్తాను. ఎంక్వైరీ చేపించి ఏం చేస్తాను? నువ్వు ఏం ఎంక్వైరీ చేపిస్తా? 19 నుంచి 24 దాకా పీకుతూనే ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. అక్కడ బొక్క ఉంది, ఇక్కడ లాగుదాం, ఇక్కడ బొక్క ఉంది, ఎక్కడ లాగుదాం అని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేశారు. ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి టైం నుంచి నువ్వు వేసావు కేసులు. రాజశేఖర్ రెడ్డి వేసాడు కేసులు. రాజశేఖర్ రెడ్డి భార్య విజయం వేసింది కేసులు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వేయించాడు కేసులు. నువ్వు 14 సుప్రీంకోర్టుకి వెళ్తుంటే సుప్రీంకోర్టు నిన్ను మెట్టు తీసుకొని లాగిపెట్టి గోప మీద కొట్టింది. ఎన్ని కేసులు పెడతావమ్మా, సిగ్గు శరం ఉందా అని. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన కేసులు అయితే మీరు విత్డ్రా చేసుకుంటారా, మీకు ఫైన్ వేయమంటారా అని చెప్పి సుప్రీంకోర్టులో అడిగితే విత్డ్రా చేసుకుని వెనక్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ పేపర్ లాంటి వాళ్ళు. నీలాంటి వాళ్ళు వచ్చి దాని మీద బురద చల్లుదాం అనుకుంటే కనుక ఆ బురద ఎగిరొచ్చి మీ మొహానే పడుతుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చూపిద్దామన్నా ఒక అవినీతి మరక చూపించలేరు. ఆయన అవినీతి చేయాల్సిన అవసరం ఏముందమ్మా? దాదాపు 700 కోట్ల రూపాయల ఆస్తి పరుడు ఆయన. ఆయనకేం అవసరం? మేము అరెస్ట్ చేపిస్తాం అన్నారు. ఏఎన్ రింగ్ రోడ్లో స్కామ్ అన్నారు. రింగ్ రోడ్డు తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకబట్టుకుంది. స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మొత్తం విజువలైజ్ చేసి మరీ చూపించాం. ఇదిగో ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఈ ఎక్విప్మెంట్ వచ్చిందని. ఆ స్కిల్ డెవలప్మెంట్ సంగతి తెలియక జగన్మోహన్ రెడ్డికి నిజమే తెలియదు. ఆయనకి స్కిల్ డెవలప్మెంట్ అంటే కనుక ఉన్న బుర్రని, మనకున్న స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడం. అసలు బుర్రలేనాడికి స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏం తెలిసిద్ది? ఇలా అన్నిట్లో బోకలే.
ఆయన బొక్కలో వేద్దామని చూసి మీరు బొక్క బోర్లో పడ్డారు. 151 నుంచి తీసుకొచ్చి 11లో పడేసారు జనాలు మీ ఈ శాడిస్ట్ పరిపాలన చూడలేక. ఇంకా మీరు అంటారు ఈరోజు బయటకు వచ్చి మేము అధికారంలోకి వస్తాం, యాడికి వచ్చేది నైట్ నిద్రపోతున్నావా, కళ్ళగంటున్నావా? సరేగానమ్మా, నేను నిన్నే ఒక న్యూస్ చూశానమ్మా. ఏది ఆ న్యూస్ చదువుతానండి, ఎవరు నవ్వమాకండి, ఇది సీరియస్ మ్యాటర్, ఇది ఎవరు నవ్వమాకండి. పాపం అనవసరంగా పోయేది పోక రాజశేఖర్ జీవితాలని సర్వనాశనం చేసిపోయిందండి. ఇది ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడిందంట. నువ్వు మాట్లాడింది ఎన్టీఆర్ ఆత్మతో కాదు, నువ్వు మాట్లాడింది ఎన్టీఆర్ గారి ఆత్మతో కాదమ్మా. ఇంకా ఎవరితో అయినా మాట్లాడుంటావు, గుర్తెచ్చుకో. నీ కోటి వీణలు మోగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అతనితో ఏమైనా మాట్లాడేవేమో గుర్తెచ్చుకో. ఎన్టీఆర్ గారి ఆత్మతో మాట్లాడేంత సినిమా లేదు. నువ్వు ఎన్టీఆర్ గారిని దగ్గరికి వెళ్తేనే ఆయన ఆత్మతో మాట్లాడాలనుకుంటే కనుక నీకు పీక పట్టుకొని తీసుకెళ్లి పాడుబడిన బావిలోనే నిమజ్జనం చేసేవాడు ఈ పాటికి. నువ్వు కూడా వచ్చి ఎన్టీఆర్ గారు ఆత్మతో మాట్లాడానంటున్నావు. ఏం చెప్పిందంటే అండి, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని లక్ష్మీపార్వతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆత్మలతో మాట్లాడేది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఆత్మలతోటి. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నాను. ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత జీవిత రాజశేఖర్లో నన్ను మద్రాసు తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారంట. అమ్మాయితో మాట్లాడిస్తే ఆ 16 ఏళ్ల అమ్మాయికి ఆలోకి ఎన్టీఆర్ గారు ఆత్మ వచ్చి చాలా నిజాలు చెప్పిందంట. నీ కోటి వీణలు మోగిచ్చిన ఏ కోటిగాడో కేతిగాడో వచ్చి ఏ సొల్లు కబుర్లు చెప్పుంటారులే కానీ ఎన్టీఆర్ గారు ఆత్మతో మాట్లాడేంత సినిమా లేదు. నీకైనా సరే నిజమేలే, నాయకుడు ఆత్మలతో మాట్లాడుతుంటే కింద ఉన్న కార్యకర్త నువ్వు ఆత్మలతో మాట్లాడటంలో తప్పే ఉంది, అంతే కదా. మీ నాయకుడు ఆత్మలతో మాట్లాడతాడు, నువ్వు ఆత్మలతో మాట్లాడతావు, మీ పార్టీ అంతా ఆత్మల పార్టీ. సరే గాని ఇంతకీ బాబాయ్ ఆత్మతో మాట్లాడావా? బాబాయ్ ఆత్మ ఏం చెప్పలేదా మరి నీకు? ఎన్టీఆర్ గారి ఆత్మతో మాట్లాడి నీకు బాబాయ్ ఆత్మతో మాట్లాడటం అనేది పెద్ద లెక్క కాదు కదా. ఒకసారి బాబాయ్ ఆత్మతో మాట్లాడి దాంట్లో నిజాలేంటో తెలుసుకొని నువ్వే మీడియా ముందరకు వచ్చి చెబుతావని ఆశిస్తూ ఉంటాం మరి.